ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. శుక్రవారం మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే నెగిటివ్గా అయితే ముగిసాయి, నష్టాల్లో అయితే ముగిసాయి. నిఫ్టీ అయితే 0.27 పైగా ఫాల్ అయింది. సెన్సెక్స్లో 0.58% ఇండెక్స్ అయితే ఫాల్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 317 పాయింట్స్ ఫాల్ వచ్చి 0.5% అయితే ఇండెక్స్ అయితే ఫాల్ అవడం అయితే జరిగింది. ఈ ఫాల్ మెయిన్గా ఎందుకు వచ్చింది అండ్ మన మార్కెట్ని ఏ స్టాక్స్ ఫ్రైడే అలానే ఉంచగలిగాయి, ఇంకా బేరిష్గా మార్చకుండా నెక్స్ట్ వీక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది, ఈ వీక్ మార్కెట్ అనేది ఎలా ఉంది అండ్ నెక్స్ట్ వీక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటూ అండ్ వెరీ ఇంపార్టెంట్గా గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ప్రజెంట్ అయితే అప్ మూవ్లో ఉన్నాయి. ఆ మూవ్ అనేది ఎందుకు వచ్చింది అండ్ సిఏఎస్ స్కీమ్ అయితే మన నిఫ్టీలో అయితే యాడ్ అయింది. ఈ లాస్ట్ 5 మినిట్స్లో నిఫ్టీ అనేది ఎందుకు మూవ్ అవుతుంది అగ్రెసివ్గా అనేసి మాట్లాడుకుంటూ ఈరోజు అయితే మన వీడియోని ఎండ్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే ఫ్రైడే మనం చూసుకుంటే లాస్ట్ వీక్ మాట్లాడుకుంటే, సో ఆగస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ చూసుకుంటే మనం స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ నిఫ్టీ అనేది ఈ 24,500 దగ్గర అయితే ఓపెన్ అయిందండి. సో 24,500 దగ్గర ఓపెన్ అయిన తర్వాత 24,500 దగ్గర ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత అగైన్ ఈ 24,700 వరకు బిగ్ మూవ్ అయితే రావడం అయితే జరిగింది లాస్ట్ వీక్ 770 వరకు. తర్వాత మనం ఇదే హైయెస్ట్ అనుకోవచ్చు లాస్ట్ వీక్. అండ్ లోయెస్ట్ మాట్లాడుకుంటే అయితే 24,500 అండి. సో 24,500 అనేది లోయెస్ట్ లెవెల్. సో ఇన్ బిట్వీన్ అయితే మార్కెట్ అయితే స్టే అవుతుందని అనిపిస్తుంది. మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడైతే మంచి ట్రెండ్ అయితే ఫామ్ చేసింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ కానీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అనేది ఒక మంచి మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25,000 క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు నెక్స్ట్ వీక్. సో 25,000 మార్కెట్ కానీ టచ్ అయితే మాత్రం మంచి బుల్లిష్ మొమెంటం అయితే మార్కెట్లో వస్తుంది. 26,000 కూడా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో మాట్లాడుకుంటే సోమవారానికి రెసిస్టెన్స్ లెవెల్ మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ లెవెల్ అయినా 24,600 అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. సో ఈ లెవెల్ని కానీ మార్కెట్ ఇది రెసిస్టెన్స్ లెవెల్ 1 అనుకోవచ్చు. ఈ లెవెల్ని కానీ మార్కెట్ కానీ బ్రేక్ చేయగలిగితే స్ట్రాంగ్గా 25,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో క్లోజింగ్ అయితే అంత బాగాలేదు ఫ్రైడే అయితే మార్కెట్. బిగ్ వాల్యూమ్స్ వచ్చాయి కానీ ఇది సిఏఎస్ స్కీమ్, ఈ సిఏఎస్ అనేది ఇంప్లిమెంట్ చేశారు కదా, సో దానివల్ల ఈ మూవ్ అయితే రావడం జరిగింది అని నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం. సో కంబైన్ ఆప్షన్ స్కీమ్ ఉంది కదా, ఈ స్కీమ్ వల్ల మార్కెట్స్లో ఇంత మూవ్ అయితే బేరీస్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇంత మూవ్ అయితే వస్తుంది. అండ్ 24,500 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుంది. ఈ 24,500 కానీ మార్కెట్ బ్రేక్ చేసేవన్నా ఇంకా బేరీస్గా మార్కెట్ మారి 24,300 వరకు కూడా మార్కెట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యి అబౌవ్ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రజెంట్ అయితే రేంజ్ బౌండ్లో అయితే ఉంది. సో ఈ 24,500 నుంచి 24,700 మధ్యలో రేంజ్ బౌండ్లో అయితే మార్కెట్ అయితే స్టే అవుతుంది. చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుందో. సో సోమవారానికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సోమవారం ఓపెనింగ్ బట్టి మన మార్కెట్ అనేది నెక్స్ట్ వీక్ ఎలా మూవ్ అవుతుంది అనేది మనమైతే చెప్పేయచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే మనం చూడొచ్చు హైయెస్ట్ లెవెల్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అయితే 58,240 అయితే హైయెస్ట్ లెవెల్ హై అనుకోవచ్చు. ఈ హైని మార్కెట్ అనేది వెళ్ళడం అయితే జరిగింది ఈ వీక్. సో 58,240. సో లోయెస్ట్ లెవెల్ మాట్లాడుకుంటే ఈ వీక్ ఖచ్చితంగా లోయెస్ట్ లెవెల్ అయితే 57,400 అండి. సో 57,400 ఈ 1000 పాయింట్స్ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ ఉండడానికి అయితే కూడా ట్రై చేసింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 1000 పాయింట్స్ రేంజ్లో ఉంది అండ్ ప్లస్ 500 పాయింట్స్ రేంజ్లో క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. బేరిష్గా అయితే క్లోజ్ అయింది. సో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్గా ఓపెనింగ్ అయితే ఉంటుంది, గ్యాప్ అప్ అయితే ఓపెనింగ్ ఉంటుంది సోమవారానికి. అండ్ ఇప్పుడు చూడొచ్చు మనం వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మాట్లాడుకుందాం సోమవారానికి. సో 57,800. సో 57,800 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుంది. అండ్ ఈ 57,500 అనేది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్. అండ్ 57,800 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. సో ఇవి కానీ బ్రేక్ అయితే కిందకి కానీ ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం 57,000 కూడా మార్కెట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే వచ్చేస్తుందండి. ఫర్దర్గా 500 పాయింట్స్ కూడా ఫాలో అవుతుంది. అదే కానీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అయిన 57,800 బ్రేక్ చేస్తే 58,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే ఖచ్చితంగా మూవ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ సెన్సెక్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది సెన్సెక్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో సెన్సెక్స్లో కూడా మంచి మూవ్స్ అయితే రావడం అయితే జరిగింది. లాస్ట్ వీక్ బిగ్ వొలటిలిటీ అయితే ఉంది. చాలామంది ఆప్షన్ ట్రేడర్స్ అయితే లాస్ అయితే అయ్యారు మార్కెట్స్లో ఈ వొలటిలిటీ వల్ల. 79,100 అనేది హైయెస్ట్ లెవెల్ లాస్ట్ వీక్ అండ్ 78,300 అనేది లోయెస్ట్ లెవెల్. సో 78,300 అండ్ 79,100 అండి. సో 78,300 చూసుకుంటే మనం 78,300 అండ్
9100, నియర్లీ 1000 పాయింట్స్ కూడా ఇక్కడ రేంజ్ బౌండ్లో అయితే మార్కెట్ అయితే మూవ్ అవుతూ కనిపిస్తుంది మనకి చూడొచ్చు. సో ఖచ్చితంగా ఇక్కడ మంచి బ్రేక్అవుట్ కానీ ఇవ్వగలిగితే 78,900 దగ్గర మంచి బ్రేక్అవుట్ కానీ వస్తే సెన్సెక్స్ అనేది 80,000 కూడా వెళ్ళడానికి నెక్స్ట్ వీక్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో 78,900ని బ్రేక్ చేయాలండి, చూద్దాం. సో సపోర్ట్ లెవెల్ మాట్లాడుకుంటే ఈ 78,700 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా కూడా యాక్ట్ అవుతుంది, 78,700 అనేది. అండ్ ప్రజెంట్ అయితే గోల్డ్ అయితే స్పైక్లో అయితే ఉంది, పైకి అయితే మూవ్ అవుతుంది చూడొచ్చు. కమోడిటీస్ అయితే చూద్దాం ముందు. సో క్రూడ్ ఆయిల్ అయితే వీక్లీ చార్ట్స్లో 7% అయితే లాస్లో ఉంది, అండ్ మంత్లీ చార్ట్స్లో 6%, అండ్ ఫ్రైడే అయితే మంచి క్లోజింగ్గా 1% అప్ అయితే ఉండడానికి అయితే ట్రై చేసింది. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కొంచెం పాజిటివ్లోనే ఉన్నాయండి ఈ వీక్ అంతా. చూడొచ్చు 7% గోల్డ్ అయితే ఇంక్రీజ్ అయింది, సిల్వర్ అయితే 10% పైగా ఇంక్రీజ్ అయింది. మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా సిల్వర్ 9% అండ్ గోల్డ్ అయితే 7% అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఫ్రైడే అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది, ఎన్ఎఫ్బి పేరోల్స్ అనేది రావడం జరిగింది. ఈ పేరోల్స్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ గోల్డ్ని అయితే మూవ్ చేశాయండి ఫ్రైడే. చూడొచ్చు మనం నాన్ ఎన్ఎఫ్పి అన్నాం కదా, నాన్ ఫామ్ పేరోల్స్ అయితే రావడం జరిగింది. ఈ డేటా -23K అయితే రావడం జరిగింది. ప్రీవియస్ అయితే 20K ఉన్నింది, 80K అయితే ఎక్స్పెక్ట్ అయితే ఉన్నింది, ఫోర్కాస్ట్ 79K. సో 23K నెగిటివ్ రావడం వల్ల డాలర్ ఇండెక్స్ అనేది ఫాలో అయిందండి. సో ఈ జాబ్ రోల్స్ అనేది రావడం వల్ల ఇది ఫాలో అయితే రావడం అయితే జరిగింది. అండ్ XAUUSD అయితే ప్రజెంట్ అయితే మనం గోల్డ్ అయితే దీనివల్ల ఏమైందంటే ఈ పేరోల్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కొంచెం తగ్గడం వల్ల, సో పేరోల్స్ ఈ డాలర్ అనేది పడడం అయితే జరిగింది. డాలర్ పడడం వల్ల గోల్డ్ అనేది స్పైక్ అయితే అవ్వడం అయితే జరిగింది. డాలర్ ఇండెక్స్ పడితే ఆపోజిట్గా మూవ్ అవుతుంది కాబట్టి గోల్డ్ అయితే స్పైక్ అవ్వడం అయితే జరిగింది. ఇక చూడొచ్చు మనం ఈ బిగ్ స్పైక్ అయితే రావడం అయితే జరిగింది. ఈ న్యూస్ 6 PM ఫ్రైడే అయితే రావడం జరిగింది. ఆ న్యూస్ వల్ల 70 పాయింట్స్ అయితే గోల్డ్ అయితే మూవ్మెంట్ అయితే వచ్చింది. 4,341 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఎప్పుడైతే నెక్స్ట్ వీక్ ఈ 4,370ని క్రాస్ అవుతుందో మార్కెట్ అనేది ఖచ్చితంగా 4,500 వరకు కూడా గోల్డ్ అనేది అప్ మూవ్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మన మార్కెట్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏంటి ఈ 200 పాయింట్స్ మూవ్ అయితే వస్తుంది కదా లాస్ట్ 5 మినిట్స్లో. ఇది ఎందుకు వస్తుందంటే చూద్దాం. ఆ మూవ్ అనేది 315 నుంచి 340 వరకు టైం అయితే పెంచారు. సో ఆ టైం పెంచడం వల్ల ఆప్షన్లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఈ స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో లాస్ట్ 15 మినిట్స్లో 20 మినిట్స్లో చేస్తున్న ఆప్షన్ ట్రేడింగ్ వల్ల కూడా ఈ CAS స్కీమ్, క్లోజింగ్ ఆప్షన్ స్కీమ్ వల్ల కూడా మార్కెట్ అనేది ఇంతగా మూమెంట్ అయితే మన మార్కెట్స్లో అయితే వస్తున్నాయి. సో సెక్టోరియల్ పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ వీక్ అనేది చూడొచ్చు మనం. సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే చూడొచ్చు. సో 12% పైగా క్విక్ సర్వీసెస్, కేబుల్స్ 9%, ఏరోస్పేస్ 6%, రిఫైనరీస్ 6%. సో ఈ ఇండెక్సెస్ అన్నీ మంచి పాజిటివ్గా అయితే మూవ్ అయ్యాయి లాస్ట్ వీక్. చూడొచ్చు క్రూడ్ ఆయిల్ 5%, రిఫ్రాక్టరీస్, ఈ పెట్రోకెమికల్స్ 5%. సో ఇలా మన మార్కెట్స్లో అయితే ఇంత మూవ్మెంట్స్ అయితే రావడం అయితే జరిగింది. మన వీక్లీ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి లైక్ అయితే చేయండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ సో మచ్.